స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. ఒకవేళ మాకు కనుక గన్స్ ఇచ్చి ఉంటే మేము కూడా అక్కడికి వెళ్ళి ఫైట్ చేస్తుంటే నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం భారతదేశం మొత్తం కూడా ఒక గర్వపడే విధంగా కూడా ఆపరేషన్ సింధూర్ అయితే వేదిక అయింది. ఏదైతే ఉగ్రస్థావరాన్ని సైతం కూడా మొత్తం పూకిటి వేలుతో పీకే ప్రయత్నం అయితే చేసింది. ఈ నేపథ్యంలో సైన్యం పాత్ర చాలా కీలకంగా ఉంది. ముఖ్యంగా త్రివిధ దళాలు కూడా మొత్తం ఎక్కడికక్కడ కూడా భారతదేశాన్ని ప్రజల్ని కూడా ఏకతాటి మీద చేసే విధంగా కూడా ముందుకెళ్ళింది. దెబ్బకు దెబ్బ కొట్టే విధంగా కూడా సైన్యం తన ప్రతాపం చూపించింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. మొత్తానికి కూడా ప్రజలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తూ సైన్యానికి తోడ్పాటు అందిస్తున్నటువంటి క్రమం ఇదే. తిరంగా ర్యాలీ అయితే తీస్తున్నారు. నిజామాబాద్ లో పెద్ద ఎత్తున కూడా ఈ తిరంగా ర్యాలీకి అయితే మొత్తం జిల్లాతో పాటు కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా పెద్ద ఎత్తున జనాలు వచ్చారు, ప్రజలు వచ్చారు, యువకులు వచ్చారు. పెద్ద ఎత్తున అయితే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. చూద్దాం ఈ కార్యక్రమం ఏ విధంగా ముందుకెళ్తుంది, ఏ విధంగా సాగుతుంది చూద్దాం. తిరంగా ర్యాలీ పైన కూడా అసలు యువత ఎట్లా తమ ఆనందం వ్యక్తం చేస్తారు, ఏం మాట్లాడతారో ఒకసారి వాళ్ళని అడుగుదాం. ఎట్లా అనిపిస్తుంది? ఈ తిరంగా ర్యాలీలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. నిజామాబాద్ లో మొత్తం ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణము, ప్రతి ఒక్కరు కూడా అడుగు అడుగు వేస్తూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ ప్రతి ఒక్కరికి భారత్ మాతాకి జై. ఇంకొక విషయం ఏంటంటే ఒకరు నుంచి ఒకరు ఇంకొకరు రావడంతో చాలా ఆనందంగా ఒకరు ఇంకొక అరే నువ్వు ఎందుకురా ఇంటి దగ్గర ఉన్నావు అని చెప్పి ఇంకొకరిని ఫోన్ చేసుకొని పిలుచుకొని మరి ఈ ర్యాలీలో పాల్గొంటారు. ప్రతి ఒక్క యువతలు కూడా కంపల్సరీ సపోర్ట్ చేయాలా. మన ఆర్మీ జవాన్లకి మనం సపోర్ట్ చేస్తేనే వాళ్ళు ఎంత దాకైనా పోరాటం చేసి మన భారతదేశాన్ని కాపాడి మనము, మన పిల్లలు, మన ఫ్యామిలీ ప్రతి ఒక్కరు సుఖంగా చాలా ఆనందంగా ఉంటారు. కంపల్సరీ మనం ఇక్కడ పోరాడి వాళ్ళు అక్కడ పోరాడినప్పుడు మనం కూడా వాళ్ళ కోసం, వాళ్ళ శాంతి కోసం మనం ఏమైనా చేయగలిగితేనే వాళ్ళు కూడా అరే మనకు సపోర్ట్ చేస్తారు అని చెప్పి వాళ్ళు కూడా మన కోసం ఏదైనా చేస్తారన్న. మేము కూడా అదే ఉద్దేశంతో నచ్చినాం. చిన్నలు పెద్దలు కాకుండా ప్రతి ఒక్కరు, లేడీస్ కూడా చాలా మంది వచ్చారు. ఇప్పటికి కూడా లేడీస్ అని కాదు, కులం మతం అని లేకుండా ప్రతి ఒక్కరు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, అందరూ వచ్చారు అన్న. ప్రతి ఒక్కరు పాల్గొంటారు. చాలా హ్యాపీ ఉంది. ఇట్లనే కలిసి ఉండి ఇంకా బాగా ముందుకు తీసుకుపోవాలని బాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విషయం నీకు ఎట్లా అనిపిస్తుంది చిన్న? ఈ రోజు జెండా, జాతీయ జెండా పట్టుకున్నారు, అడుగు అడుగు కలుపుతున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆనందం ఎట్లా ఉంది? మంచిగా ఉంది, మస్తు ఆనందంగా అనిపిస్తుంది. అంతే. ఏంది అసలు ఏంది దీని ఉద్దేశం ఏంది? అసలు ఇట్లా నడుస్తున్నారు, అందరు కూడా ఒకరింకొకరు నడుస్తున్నారు, తోడుగా మేమున్నాం సైన్యానికని ముందుకు కూడా మీరు కదిలి వెళ్తారు యువత. మీకు అసలు ఏంది యువత? మీరు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతో కూడా యుద్ధం జరిగింది, ఇదంతా మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు, అందుకనే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇది దేశం కోసం ఇంత ఆయన చనిపోయాడు. ఏంది అసలు ఈ ర్యాలీ ఉద్దేశం? ముఖ్యంగా సపోర్ట్ అంటే ఇండియన్ ఆర్మీకి మేమంతా చేయూతనిస్తున్నాం, మద్దతు ఇస్తున్నామని తిరంగా ఆ ర్యాలీ తీశారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎంత మంది కూడా దీంట్లో పాల్గొన్నారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఈ రోజు మన ఆపరేషన్ సింధూర్ ని ఉద్దేశించి మనం విజయవంతంగా ఆ టాస్క్ కంప్లీట్ చేయడంతో ఈరోజు యావత్ భారతదేశం హర్షం వ్యక్తం చేస్తుంది. దానికి సపోర్ట్ గా మన భారత ఆర్మీ ఏదైతే పోరాటం చేస్తుందో ఆ ఆపరేషన్ కి సపోర్ట్ గా ఈరోజు నిజామాబాద్ లో ఆపరేషన్ సింధూర్ పేరిట తిరంగా యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీలో ఎక్కడ చూసినా రాజకీయాలకు అతీతంగా ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు పార్టిసిపేట్ చేశారు. కుల మత భేదాలు పక్కన పెట్టి ఆడ మగ తేడా లేకుండా అందరూ కూడా, అన్ని రంగాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ర్యాలీలో స్వచ్ఛందంగా వాళ్ళు పాల్గొని వారి యొక్క
యూనిటీని చాటుతున్నారు ఈరోజు. చెప్పండి, ఎట్లా కొనసాగుతుంది యాత్ర? ఈరోజు జిల్లా అంతా ఒక పండగ వాతావరణంగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. పుల్వామాలో జరిగినటువంటి సంఘటనకు అక్కడ మన వాళ్ళ హిందువుల పసుపు కుంకుమాలు తూడ్చేసినట్టు పనిపడ్డ పూర్వీకులు ఎవరైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన పనికి వారు శిక్ష అనుభవిస్తున్నారు, అది అందరికీ తెలుసు. దానికి ధీటుగా ఇద్దరు మహిళలచే ఈ యొక్క కార్యక్రమాన్ని మిషన్ చేపట్టి దాన్ని భారత్ నుంచి ఎంత విజయం సాధించామో మన మహిళలకు గుర్తింపుగా మన సింధూర్ నుంచి ఆపరేషన్ సింధూర్ నిర్వహించడంలో అది ఇద్దరు మహిళల సంరక్షణలో జరగడం మరి ఈరోజు పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదుల పతనానికి మరి దారి తీసింది. అలాగే మన జవాన్లందరూ సైనికులందరూ వాళ్ళ చాకచక్యంతో ఎట్లాంటి పాకిస్తాన్లు వేసినటువంటి బాంబులు కానీ ఇలాంటి వాటి దాడిలో జరగకుండా మన భారత్ని కాపాడుతూ మరి ఈ యొక్క కార్యక్రమంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రత్యేకంగా జవాన్లందరూ నడుచుకున్నారు. వారి యొక్క జవాన్ల యొక్క దాటికి వదిలేసి ఈ యుద్ధాన్ని సాగించినందుకు ఇంకా పాకిస్తాన్ అంతా భయపడి భ్రాంతులకు గురై ఈ యొక్క యుద్ధాన్ని మనం చేసుకోవడం జరిగింది. ఈ ర్యాలీలో భాగంగా కూడా చాలా ఆనందంతో ఎవరికి వారు కూడా ఈ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ముఖ్యంగా కూడా భరతమాత వేషాధారణ కావచ్చు, ఇక్కడ ఆర్మీ వేషాధారణలు కూడా చిన్నారులు కూడా తమ ఆనందాన్ని సైతం వ్యక్తం చేస్తూ కూడా ఇలాంటి ఆ వేషాధారణ వేశారు. భారత మాతగా కూడా ఒక పాప తన మొత్తం చాలా ఆనందంతో ఉప్పొంగిపోతున్నటువంటి పరిస్థితి. ఎట్లా అనిపిస్తుందమ్మా? ఏం పేరు మీది? నేహ. నేహ, ఎట్లా అనిపిస్తుంది ఈ ర్యాలీ? మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. నేను ఈ భరతమాత వేషం వేసుకున్నందుకు నాకు గర్వంగా అనిపిస్తుంది. ఈ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినందుకు మేము అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నేను దీనికి సపోర్ట్ చేస్తున్నా ఫుల్ గా. ఏం పేరు పాప? కృతిక. కృతిక. ఎన్నో క్లాస్ చదువుతున్నావు? PP2. ఏం గెటప్ వేసినావు నువ్వు? ఈ ర్యాలీ సందేశం ఏంటి? మీరు ఎట్లా ఏం ఫీల్ అవుతున్నారు? ఈ ర్యాలీ పట్ల కూడా ఏం అనుకుంటున్నారు? మేము ఈ ర్యాలీ పట్ల విజయోత్సవం జరుపుకుంటున్నాం. ఎక్కడైతే పాకిస్తాన్ యొక్క ఇస్లామిక్ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన యొక్క హిందువుల యొక్క మహిళల భర్తను చంపేసి వాళ్ళ యొక్క బొట్టులు చెరిపేసి మీరు నరేంద్ర మోడీ గారికి చెప్పుకోండి అని చెప్పేసి ఎట్లయితే సందేశం పంపించారు. కాబట్టి భారతదేశం స్పందించి తీవ్రవాదులను చంపడం జరిగింది. ఇస్లామిక్ టెర్రరిస్టుల మీద దాడి చేసింది. పాకిస్తాన్ కు మన భారతదేశంతో పోటీ పడి ఫైరింగ్ చేసి కొట్లాడే దమ్ము లేక ఈ రోజు సామాన్యమైన ప్రజల మీద భారతదేశంలోనికి చొచ్చుకోవచ్చి కాశ్మీర్లోకి చొచ్చుకోవచ్చి విపరీతంగా కాల్చి చంపడానికి వ్యతిరేకంగా మహిళలతోని సింధూర్ అనే మహిళతో ఎట్లయితే దాడి చేపించేసి మనకు ఆ యొక్క అరాచక శక్తులని యొక్క చంపేసి పాకిస్తాన్ నుంచి విజయం సాధించి ఈ సంబరాల్లో ఏది ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ తో పాకిస్తాన్ ని గడగడలాంచినటువంటి నరేంద్ర మోడీ గారికి పూర్తి మద్దతు ఇవ్వాలా, ఆ ఇస్లామిక్ తీవ్రవాదులను తరిమివేయాలా, పాకిస్తాన్ ఇచ్చేయాలా. ఈ రోజు విజయం సాధించాం. బలికిస్తాన్ ఈ రోజు ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడి భారతదేశానికి అనుకూలంగా ఉండడానికి మేము సమర్థిస్తున్నాం. స్టూడెంట్స్ సైతం కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అని చెప్తాం. ఎట్లా అనిపిస్తుంది మొత్తం ఈ ర్యాలీలో పాల్గొనడం? మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఇట్లా ఇట్లా ర్యాలీలో పాల్గొనడం. జవాన్లు అక్కడ పోరాడుతుంటే మేము ఇక్కడ పోరాడుతున్నాము. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినందుకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. యాజ్ అ ఇండియన్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. సైన్యంకు మీరు ఏం చెప్తారు? సైన్యంకి ఎట్లా సపోర్ట్ గా ఉంటారు మీరు? ఒకవేళ మాకు కనుక గన్స్ ఇచ్చి ఉంటే మేము కూడా అక్కడికి వెళ్ళి ఫైట్ చేస్తుండే వాళ్ళలాగానే. వాళ్ళు చాలా కష్టపడ్డారు మా కోసమే. వాళ్ళ కోసం పెద్ద సెల్యూట్. కొంతమంది స్టూడెంట్స్ అంటున్నారు మాకు గర్నిస్తే మేము కూడా సైన్యంతో కలిసి ఉంటాము, వాళ్ళతో కలిసి కూడా ఫైట్ చేస్తాం దేశం కోసం. మాకు చాలా గౌరవంగా ఉంది. ఇంతగానో ఉమెన్స్ కూడా మా ఇండియన్ కోసం పోరాడుతున్నారు. వీఆర్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. సో కూడా వాళ్ళ మాటలు కూడా చాలా దేశం కోసం మేము ఏమైనా చేస్తామనే మాటలు కూడా చాలా కూడా ప్రజలందరూ ఏకతాటి మీద ఉన్నటువంటి భావన అయితే కలిగిస్తా ఉంది. యువత ముఖ్యంగా కూడా తమకు గన్స్ ఇస్తే మేము ఖచ్చితంగా దేశం కోసం పోరాడతాము, ఆర్మీకి మద్దతు ఇస్తాము, ఆర్మీ వెంబడ నడుస్తామని చెప్పేసి కూడా వాళ్ళు గర్వంగా చెప్తున్నారు. నిజామాబాద్ లో ఈ యాత్ర అయితే అంగరంగ వైభవంగా అయితే కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు కూడా కొన్ని స్లోగాన్స్ చేస్తూ కూడా మొత్తం వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.
అడ్వకేట్లు సైతం ఉన్నారు, మాట్లాడడం వాళ్ళతోటి. ఎట్లా నడుస్తా ఉంది ఈ మొత్తం ఇదంతా కూడా ఎట్లా అనిపిస్తుంది? బాగా బ్రహ్మాండంగా విజయవంతంగా భారతదేశంలో ఏదైతే పౌరులు ఉన్నారో విజయవంతంగా జరిగిన భారత యొక్క దాడిని ఇవాళ పాకిస్తాన్ వ్యతిరేకంగా జరుగుతున్న ర్యాలీని ప్రజలు ఉత్సాహంగా విజయోత్సవంగా ఇవాళ ర్యాలీని నిర్వహిస్తా ఉన్నారు. ఏదైతే సైనికులు త్రివిధ దళాలు ఏదైనా వారికి సంఘీభావం ప్రకటిస్తూ వారికి హర్షధ్వానాలు తెలియజేసి ఇవాళ భారత ప్రజలు మొత్తం ఇవాళ ఈ ర్యాలీలో పాల్గొంటూ ఉన్నారు. ఎంతో ఉత్సాహంగా బ్రహ్మాండంగా యావత్ నిజామాబాద్ ప్రజలంతా కూడా పాల్గొని ఒక తిరంగా ర్యాలీలో ధీటుగా ఈ సైనికులకు భద్రతగా అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఇదే అదునుగా పాకిస్తాన్ కు హెచ్చరిక చేస్తున్న ఈ జనాన్ని చూసి ఈ పాకిస్తాన్ కూడా ఈ రోజు భయపడాల్సిన పరిస్థితిలో ఉన్నది. జాగ్రత్త, ఖబర్దార్ అని పాకిస్తాన్ వాళ్ళకు మేము హెచ్చరిస్తున్నాం. ఈ రోజు యొక్క యాత్ర ముఖ్య ఉద్దేశం దేశ సమైక్యత కోసం, దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కులం మతం ఆధారం కాకుండా, ప్రాంతాల భేదం తెలియకుండా భారతదేశం అంతా ఒకటే అనే నినాదంతో చేపట్టినటువంటి యాత్రకి భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సమైక్యంగా భారతదేశం అంతా ఒకటే అని నినాదించడం కోసం చేపట్టినటువంటి యాత్ర ఈ తిరంగా యాత్ర. ఈ రోజు దేశం మొత్తం విజయానికి సూచికగా, మనం సాధించిన విజయానికి మచ్చుతునగా మనం సైన్యంలో సైనికులందరికీ ఆత్మస్థైర్యానికి నింపడం కోసం ఏర్పరచుకున్నటువంటి యాత్రతో దేశం మొత్తం ఒకటే నినాదించడం కోసం, ప్రపంచానికి మా యొక్క బలాన్ని చూపడం కోసం చేసినటువంటి ఈ యాత్ర చాలా గొప్పది. కాబట్టి ఈ యాత్ర ద్వారా సైన్యం యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతీయకుండా ప్రజలందరికీ దేశ సమైక్యత కోసం ఈ రోజు అందరం కూడా మనం పాల్గొంటున్నాం. దానిలో భాగంగానే ఈ రోజు అందరం కలిసి తీసుకున్నటువంటి ఈ యాత్రలో మనం అందరం పాల్గొంటున్నాం. ఆపరేషన్ సింధూర్లో ముఖ్యంగా కూడా ఆంధ్రప్రదేశ్ చెందిన మురళీ నాయక్ కూడా వీరమరణం పొందారు. ఏం చెప్తారని చెప్పి మాట్లాడారు. ఎట్లా వీరమరణం పొందాడు మురళీ నాయక్? ఆయన అట్లాంటి వాళ్ళు ఈ రోజు ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఈ దేశం ఈ రోజు ఇంత సురక్షితంగా ఉంది. ఏం చెప్తారు? ఈ రోజు కేంద్ర ప్రభుత్వము అటు మొత్తం ఇండియా మొత్తం కూడా భారతదేశం వ్యాప్తంగా మన వీర జవాన్లు ఎక్కడైనా మొత్తం గస్తీ కాస్తున్నారు. వాళ్ళ ప్రాణానికి తెగించి అక్కడ వాళ్ళు మన కోసము పోరాడుతున్నారని మనం అంతా చల్లగున్నాం. కానీ అటువంటి జవాన్లు ఇవాళ వీరమరణం పొందారు. అందులో భాగంగానే మా మురళీ నాయక్ గారు కూడా వాళ్ళ వీరమరణం పొందారు. చాలా కష్టపడి ఆయన బార్డర్ లో పోరాడుతూ ఎంతో మంది ముష్కరులతో పోరాడి ఆయన ప్రాణాలు కోల్పోయాడు. అటువంటి మా మురళీ నాయక్ గారికి ఇవే మా జోహార్లు అని మేము అర్పిస్తూ ఈ ర్యాలీలో మేము కొనసాగుతున్నాం. మురళీ నాయక్ ఆయన చేసిన సేవ కూడా దేశానికి, ఆయన చేసిన పోరాట స్ఫూర్తి కూడా అందరికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పేసి ఆయన ప్లకార్డులు పట్టుకొని కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే నిజామాబాద్ లో చేసుకుంది. ఇలాంటి సైనికులకు ఖచ్చితంగా మేమందరం కూడా మద్దతుగా ఉంటామని చెప్పి చెప్తున్నారు వాళ్ళు.